ప్రభా. నేను మీ సంతోషి. ఈరోజు మనం హైటెక్ సిటీలో కిసాన్ మేళాకైతే వచ్చామండి. ఇది కిసాన్ వ్యవసాయ ప్రదర్శన. ఇక్కడ ఏంటంటే రైతులు ఉత్పత్తులు కానివ్వండి, అలాగే అది వ్యవసాయం సంబంధించిన మిషన్లు కానివ్వండి, అలాగే ఏమైనా కొత్త టెక్నాలజీస్ వస్తే అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసి పెట్టారనమాట. అంటే స్టాల్స్ అనేవి కండక్ట్ చేశారు. దగ్గర దగ్గర 150 వరకు స్టాల్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు వ్యవసాయం కొత్త పద్ధతిలో ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా అవగాహన కలిగిస్తున్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అలాగే సామాన్య ప్రజలు కూడా చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు. అండ్ వాళ్ళ ఉత్పత్తులు కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే విత్తనాలు కానివ్వండి, అలాగే రైస్ ఐటమ్స్ కానివ్వండి, అలాగే మిల్క్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అనేవి కండక్ట్ చేశారు. సో రైతులు కూడా వచ్చి అందరూ కూడా సందర్శిస్తున్నారు. అంటే కొత్త పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలి దాని గురించి కూడా కంప్లీట్ అవగాహన, అలాగే కొత్త టెక్నాలజీస్ ఏమైనా వస్తే వాటి గురించి కూడా ఇక్కడ స్టాల్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏమేమి స్టాల్స్ అనేవి కండక్ట్ చేశారో లోపలికి వెళ్ళి చూద్దాం. స్టాల్ అనేది కండక్ట్ చేశారండి. శాంతి ఫార్మ్ అండ్ అగ్రి ప్రొడక్ట్స్ అనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే ప్యూర్ బఫెలో మిల్క్ దొరుకుతుంది, అలాగే కౌ మిల్క్ కూడా దొరుకుతుంది, అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. కౌ డంగ్ కానివ్వండి, అలా మీరు చూసుకున్నట్లయితే కౌ మాన్యూర్ కానివ్వండి, వెర్మి కంపోస్ట్ కానివ్వండి, బయోగ్యాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ వీటితో పాటు కౌ అండ్ బఫెలో మిల్క్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెష్ కౌ అండ్ బఫెలో మిల్క్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్, అలాగే శాంతి ఫార్మ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మేడంని అడిగి. నమస్తే సార్. నమస్తే సార్, శాంతి ఫార్మ్ అలాగే అగ్రి ప్రొడక్ట్స్ గురించి చెప్పండి. మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? ఇప్పుడు శాంతి ఫార్మ్స్ అన్నది ఇప్పుడు 1 year ముందు స్టార్ట్ చేశాము. నో వీ హ్యావ్ గాట్ క్లోజ్ టు 150 to 175 cows and buffaloes, and this is totally organic milk. ఎక్కడ ఈ రసాయనాలు కానీ ఇవేం వాడకుండా ఓన్ ఫీడ్ తోటి తయారు చేస్తున్నాం ఇక్కడ మొత్తం. అండ్ లేదు, ఇప్పుడైతే వీఆర్ ఫోకసింగ్ ఆన్ శంషాబాద్ ఏరియా. నో స్లోలీ నో వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ట్విన్ సిటీస్. ఇక్కడ అవుట్లెట్స్ అన్ని ఓపెన్ చేసేసి చేద్దామని. మిల్క్ కాకుండా వాట్ ఎవర్ బై ప్రోడక్ట్స్ జస్ట్ లైక్ కౌ డంగ్ ఉంది అండ్ బఫలో డంగ్. ఆ డంగ్ అంతా వేస్ట్ చేయకుండా వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ కౌ డంగ్ కేక్ అండ్ మాన్యూర్, అండ్ రీసెంట్లీ ఐ హావ్ స్టార్టెడ్ వర్మీ కంపోస్ట్. అగ్రికల్చర్ సంబంధించి ప్రతి అంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ టోటలీ ఇంటిగ్రేటెడ్ వన్. అన్నీ అంటే ఏది అక్కడ వేస్ట్ చేయకుండా ఎవ్రీథింగ్ ఈజ్ రీయూసబుల్, ఇంక్లూడింగ్ రీసెంట్లీ ఐ హావ్ స్టార్టెడ్ బయోగ్యాస్. మీకే కాకుండా మీ దగ్గర అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి. ఓకే. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వెజిటబుల్స్ ఆల్సో నౌ, బికాస్ all this vermicompost, cow dung, it can be used in vegetable production. Again, vegetable, again, I don't want to use any chemicals or any fertilizers. ఓన్ గా ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో వితౌట్ వేస్టేజ్ అవన్నీ మళ్ళీ దాంట్లోనే యూజ్ చేయాలి. సార్, ఎక్కడుంది సార్ స్టోర్? దిస్ ఇస్ పాల్మకుల్ విలేజ్లో ఉంది, శంషాబాద్ మండల్లో వస్తుంది. యా, పాల్మకుల్ విలేజ్లో ఉందండి. సో మీకు ఎవరికైనా అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కావాలనుకున్నా, అలాగే ప్యూర్ బఫెలో అండ్ కౌ మిల్క్ కావాలనుకున్నా సరే మీరు అక్కడికి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. I have started in the name of my wife Shanti, and I just want to prove everybody that a woman can do it. Ante. Thank you, sir. Thank you. So శాంతి మ్యామ్ అయితే మనతో పాటు ఉన్నారు. సో నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇట్ హాస్ స్టార్టెడ్ 1 year బ్యాక్. మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయి? సే కౌ డంగ్ అండ్ వర్మీ కంపోస్ట్ అండ్ మాన్యూర్ ఆల్సో we are making. Please do and subscribe our Shanti farm. సో మేడం, మీకు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలని మీకు ఎలా అనిపించింది, ఇంట్రెస్ట్ చూపించాలి? It's very nice and nice to use. Thank you, madam. Thank you so much.
అన్ని కూడా ఇలా ప్లేస్ చేసి పెట్టారండి డెమో కోసం. ఇవేంటో సార్ అడుగుదాం. సార్ చెప్పండి సార్ ఇవేంటి? Yeah, these are all the nothing but 5 types of ingredients which is regularly used for cow and buffalo. ఓకే. Apart from that, we are giving silage also, which consists of good bellam, ఓకే. which is useful for clear digestion. ఓకే. And these are the manure, and these are the cow cakes. And all these are ఇక్కడ కూడా ఇందులో ఈ రసాయనాలు కానీ ఇది కానీ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాం. ఇవన్నీ కూడా గో ఉత్పత్తులండి. ఇవేంటంటే మీకు అగ్రికల్చర్కి సంబంధించి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే కౌకి ఏమేమి ఫీడ్ చేస్తారో అవన్నీ కూడా ఇలాగ డిస్ప్లే చేశారనమాట. మిల్క్ అంటే మీకు కౌ కానివ్వండి, బఫెలో మిల్క్ కావాలనుకున్నా సరే వీళ్ళు స్టోర్ని విజిట్ చేయొచ్చు. అండ్ మీకు అగ్రికల్చర్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఆర్గానిక్ వేలో, ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ వేలో మీరు అగ్రికల్చర్ చేయాలి అనుకుంటే ఇలాంటివి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టాల్ అనేది కండక్ట్ చేశారండి. అసలు ఈ స్టాల్ గురించి కూడా ఒకసారి కంప్లీట్గా తెలుసుకుందాము. సో మనతో పాటు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేడం ఉన్నారు. నమస్తే. నమస్తే మేడం. ఈ స్టాల్ గురించి చెప్పండి. అంటే ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి పెట్టిన స్టాల్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ అన్ని అంటే మా డిపార్ట్మెంట్ స్కీమ్స్, సేంద్రియ వ్యవసాయం గురించి, తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న సబ్సిడీ స్కీమ్స్ గురించి మేము ఇక్కడ డిస్ప్లే చేసామన్నమాట. ఇది రైతులకి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మట్టుకు ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించినవి ఉన్నాయి. తర్వాత మా డిపార్ట్మెంట్లో ఉన్న యాక్టివిటీస్ గురించి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువ మటుకు ఏంటంటే ఈ ఆరోగ్య దృష్ట్యా అంటే ఇప్పుడు ఎక్కువ మట్టుకు క్యాన్సర్లు అలాంటివి ఇదవుతున్నాయి కాబట్టి రైతులు పండించే పంట సేంద్రియ వ్యవసాయం సైడ్ వాళ్ళు మరలుతున్నారు. ఆ సేంద్రియ వ్యవసాయంలో సంబంధించినవి ఇక్కడ స్టాల్లో మేము చూపించామండి. రైతులకు కూడా అవగాహన కల్పించాము. అలాగే మిల్లెట్స్ గురించి కూడా అంటే చిరుధాన్యాల గురించి కూడా ఇక్కడ బై ప్రోడక్ట్స్ కూడా మేము డిస్ప్లే చేసాము. ఇక్కడ వాళ్ళకు కూడా ఈ చిరుధాన్యాల అవగాహన కూడా కల్పించాము. రైతులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఒక అవగాహన కోసం ఈ స్టాల్ అనేది కండక్ట్ చేశారండి. సో మీరు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా తెలుసుకోవచ్చు. డ్రోన్స్ అని చెప్పేసి ఒక స్టాల్ అనేది కండక్ట్ చేశారండి. వ్యవసాయంలో డ్రోన్ అన్నమాట. సో ఇలా వ్యవసాయంలో డ్రోన్స్ ఎలా ఉపయోగపడతాయి దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, వ్యవసాయంలో ఈ డ్రోన్స్ ఎలా ఉపయోగపడతాయి? సో మనకి డ్రోన్స్ అనేవి వ్యవసాయంలో స్ప్రేయింగ్ చేసుకోవడానికి అండ్ యూరియా చల్లుకోవడానికి స్ప్రెడర్గా యూజ్ చేస్తారు. తర్వాత ఇంకొకటి సీడ్స్ కూడా యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ సీడ్స్ అంటే ఇంతకు ముందు మనము డైరెక్ట్ సీడింగ్ అని లైక్ డ్రమ్ సీడర్స్తో యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు డ్రోన్స్తో కూడా సీడ్స్ చేసుకోవడానికి మనకి డ్రోన్స్ అనేవి యూజ్ అవుతున్నట్టు. స్ప్రేయింగ్లో వచ్చేసరికి మనకి మాన్యువల్గా ఒక రైతు ఒక ఎకరానికి స్ప్రే చేయడానికి అట్లీస్ట్ 30 minutes వరకు పడుతుంది. అదే ఈ డ్రోన్తో స్ప్రే చేస్తుంటే మనకి 10 minutes లోపే ఆ ఎకరాన్ని స్ప్రే చేసుకుంటాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టైము సేవ్ అవుతుంది రైతుది, తర్వాత వాటర్ క్వాంటిటీ సేవ్ అవుతుంది. ఒక ఎకరానికి రైతు స్ప్రే చేయాలనుకుంటే 100 liters వరకు వాటర్ అనేది యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ డ్రోన్తో స్ప్రే చేస్తే మనం 10 liters-లోనే ఆ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోగలుగుతాం అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఫార్మర్ హెల్త్ని సేవ్ చేసినట్టు. ఎందుకంటే సో తను దిగి ఆ పొలంలో స్ప్రే చేసుకుంటూ వెళ్తాడు ఆ పెస్టిసైడ్ని. సో దానివల్ల ఏంటంటే తన హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇమీడియట్గా చూపించకపోవచ్చు, బట్ హెల్త్ పైన అయితే ఎఫెక్ట్ పడుతుంది. సో డ్రోన్తో అయితే ఏంటంటే ఒక కార్నర్లో నిల్చొని డ్రోన్ని మొత్తం ఆపరేట్ చేయొచ్చు. అది ఒక ఎకరాన్ని ఉందని 10 ఎకరాలను ఉందని అలా ఆపరేట్ చేసుకోవడానికి ఈ డ్రోన్తో యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో సేమ్ థింగ్ ఇంకోటి ఏంటంటే డ్రోన్ అనేది స్ప్రేయింగ్కి అండ్ దీనికే కాకుండా మనం వరి నారు ఇప్పుడు ఏదైతే వేస్తున్నామో అది కాకుండా మనకి ఇంతకుముందు వెదజల్లే విధానం అనేది ఉంది. దానికి అనేది ఈ డైరెక్ట్ సీడింగ్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. సో దీంట్లో ఏంటంటే నాటేసేది కాకుండా మనము డైరెక్ట్ ఈ డ్రోన్తో యూజ్ చేయడం వల్ల యూజ్ అన్నట్టు. సో మనం
ఈ కాస్ట్ వచ్చేసరికి మనకి 6.5 lakhs అండి. సో కాస్ట్ ఈ దీంట్లో డ్రోను ప్లస్ బ్యాటరీస్, చార్జరు అండ్ మొబైల్తో సహా ఇస్తారండి. సో ఇంకోటి సో గవర్నమెంట్ సబ్సిడీ ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది 50%, అండ్ తెలంగాణ గవర్నమెంట్ గురించి అయితే సో సబ్సిడీ ప్రస్తుతానికైతే లేదు, బట్ ఇస్తామని ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే డ్రోన్తో ఇప్పుడు చెప్పింది నేను స్ప్రే చేసుకోవచ్చు అండ్ సీడ్స్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఈ డ్రోన్తోనే ఆ క్రాప్ హెల్త్ని కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు. ఎస్, సో ఎట్లా అంటే ఒక 10 ఎకరాలు ఆర్ 10 acres కానీ 20 acres కానీ ఉందనుకోండి. సో ఆ ఉన్న ఏరియాలో మనకి ఎక్కడ పంట డ్యామేజ్ అవుతుంది పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే ఈ డ్రోన్తో సో ఒకసారి డ్రోన్తో పంపించి క్యాప్చర్ చేసిన ఇమేజెస్ని తీసుకొని ఏదైతే 10 ఎకరాలలో ఆ 20 ఎకరాలలో ఎక్కడైతే ఎక్కువ డ్యామేజ్ అవుతుందో ఆ ఏరియాలో మాత్రం మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ పెస్టిసైడ్ సేవ్ అవుతుంది. మొత్తానికి మనము ఎక్స్పెన్సెస్ ఖర్చును అనేది తగ్గించుకోవచ్చు ఈ విధంగా డ్రోన్తో స్ప్రే చేయడం వల్ల. సో అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ డ్రోన్తో ఏంటంటే వ్యవసాయం చేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది, అలాగే దాంతోపాటు ఎక్స్పెండిచర్ కూడా తక్కువ అవుతుంది అనమాట. సో ఈజీగా ఈ డ్రోన్తో మీరు వ్యవసాయం చేసుకోవచ్చు. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్ ఈ మిషన్ గురించి. ఇది మేము ఇన్నావ్ అగ్రోమెక్ మా కంపెనీ పేరు. ఇది అగ్రికల్చర్ స్టార్టప్. ఇది ఐసీఆర్ ఏఐడియా వాళ్ళ ఇంక్యుబేటెడ్ కంపెనీ అండ్ నాబార్డ్ సపోజ్ వాళ్ళ దీంతో ఇది నర్చర్ చేయడం జరిగింది. ఈ మధ్య కొత్తగా మనకు ఒక ప్రాబ్లం ఉంది. సాయిల్ కార్బన్ అనేది చాలా పోతుంది, సాయిల్ ఇది పోతుంది అండ్ సాయిల్ క్వాలిటీ పడిపోతుంది. దానికి మేజర్ కారణం దున్నకం, హెవీగా దున్నడం వల్లే జరుగుతుందని కొంతమంది సైంటిస్టులు కనిపెట్టారు. వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి కంపెనీస్ జీరో టిల్లేజ్ విధానానికి వెళ్ళిపోయాయి, నాగాలను పడేసాయి. కానీ దాంట్లో కావాల్సిన టూల్స్ అనేవి వాళ్ళ మనకు అందుబాటులో లేవు. జీరో టిల్లేజ్కి వెళ్ళాలంటే బెస్ట్ మెథడ్ ఎద్దులు, కానీ ఎద్దులతో ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, ఆ పద్ధతి లేదు. ఈ కొత్త పద్ధతిని సగుణ రీజనరేటివ్ టెక్నిక్ అనే పద్ధతిని శ్రీ చంద్రశేఖర్ బడ్సావలే గారు అనే ఆయన బొంబాయిలో కనిపెట్టారు. 2009 నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. సో అది ప్రాక్టీస్ చేసే విధానంలో ఇప్పుడు ఏమైందంటే ఆయన ఈ రేజ్డ్ బెడ్ విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ 1 meter రేజ్డ్ బెడ్ 200 mm గ్యాప్ తోటి ఒక చేసిన తర్వాత 25 ఏళ్ల వరకు మళ్ళీ దుక్కి దున్నేది లేదు. దీంట్లో దుక్కి దున్నకుండా మీరు పంటల మార్పు విధానంతో దాంట్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దాని వేర్లను బయటికి తీయరు, ఆ వేర్లను అక్కడే ఉంచి ఆ వేర్లను ఎరువుగా మారే విధానాన్ని ఆయన కనిపెట్టారు. కానీ ఇది మహారాష్ట్రలో ఆల్రెడీ 10 నుంచి 15 వేల మంది ఫార్మర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఇది వైడ్ స్ప్రెడ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించినప్పుడు దానికి సరిపడా మెకనైజేషన్ లేదు అని వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దానికి సూటబుల్ మెకనైజేషన్ డెవలప్ చేసే బాధ్యతను మాకు ఇచ్చారు. మొట్టమొదటిసారి ఆ ఎస్ఆర్టీకి సూటబుల్ మెకానిజం అంటే దీంతో మీరు విత్తనం వేసుకోవచ్చు, దీంతో మందు స్ప్రే చేసుకోవచ్చు, దీంతో ఈ బెడ్స్ని రిపేర్ చేసుకోవచ్చు, దీంతో హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా ఒక విషయం 50 ఎకరాలకు సరిపడే విధంగా అండ్ బ్యాటరీతో నడిచేది, చాలా తక్కువ ఖర్చులో దీని నిర్వహణతోటి ఈ పంటలు సాధ్యం చేయగలుగుతాము. దీంట్లో సాయిల్ కార్బన్ పెరుగుతుంది. మీరు ఎక్కువగా ఎరువులు వేసేది ఒక 2 ఏళ్ల లోపల సాయిల్ కార్బన్ పెరిగిన తర్వాత ఎరువులు వేసేది తగ్గిపోతూ ఉంటుంది. మెల్లగా ఇంకో 3-4 years అయ్యి సాయిల్ కార్బన్ 1-1.3 అయ్యేటప్పుడు పెస్ట్ రెసిస్టెన్స్ కూడా బాగా వస్తుంది. సో దీంతో ఆటోమేటిక్గా సాయిల్ క్వాలిటీ పెరుగుతుంది, వాటి వల్ల రైతుకు భారం కూడా తగ్గుతుంది. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ మేము ఒక ట్యాబ్లెటెడ్ పెట్టాము. ఆల్మోస్ట్ వరిలో 11 నుంచి 12 వేల రూపాయల ఖర్చు మీకు తగ్గిపోతుంది. ఎందుకంటే దున్నకం లేదు. దున్నకం తగ్గిపోయినప్పుడు మీకు 5 వేల రూపాయలు అక్కడ ల్యాండ్ ప్రిపరేషన్ కాస్ట్ తగ్గిపోయింది. నారు పెట్టి దాన్ని నాట్లో వేసే విధానంతో మాయమైపోయింది. దానివల్ల మీకు దాంట్లో ఒక 3 నుంచి 4 వేలు తగ్గిపోతుంది. సో ఇలా వెళ్ళినప్పుడు ఓవరాల్గా మీకు ఖర్చు తగ్గుతుంది. సో దిగుబడిలో పెద్ద తేడా రాదు. దిగుబడి ఇన్ఫ్యాక్ట్ 3 ఏళ్ళు ఈ విధానం మార్చినప్పుడు ఒక 30% పెరిగింది అనేది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ కూడా. అండ్ ఇంకొకటి మీథేన్ ఎమిషన్లో కూడా చాలా ఎక్కువగా మీథేన్ ఎమిషన్ చేస్తుంది. ఈ ఎస్ఆర్డి విధానంలో మీథేన్ ఎమిషన్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఇది బార్క్ స్టడీ చేసి ఈ మధ్యనే ఒక రివీల్ కూడా చేసింది.
ప్లస్ దీన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాడీ గ్రోయింగ్ మెథడ్గా FAO యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ కూడా చేసింది ఈ మధ్యనే. సో ఇది 2009 నుంచి రీసెర్చ్ జరుగుతోంది, మహారాష్ట్రలో విరివిగా వచ్చింది, మొట్టమొదటిసారి తెలంగాణలో తేవడం జరిగింది. KVK జమ్మికుంటలో ఫస్ట్ ట్రయల్ క్రాప్ వేయడం జరిగింది. ఈ మెకనైజేషన్ కూడా ఇవాళ అన్వీల్ చేయడం జరిగింది. సో త్వరలో ఈ తెలంగాణ మొత్తాన్ని వ్యాప్తి చెంది ప్రతి రైతు దీని బెనిఫిట్ తీసుకోవాలనేది మా కోరిక. ఇది అండ్ ఇప్పుడు ఇందులో వరి విధానంలో ఎప్పుడైతే SRD విధానానికి వెళ్తారో ఎకరాకి 12,000 రూపాయలు ఖర్చు మీకు తగ్గిపోతుంది. ఓకేనండి, స్ట్రైట్ అవే మీకు బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ప్రైజింగ్ అనేది ఫిక్స్ అవ్వలేదు, కానీ రమారమిగా మీకు ఇది 2,90,000 నుంచి మొదలుపెట్టి 6 లక్షల లోపల మీకు క్లోజ్ అవుతుంది. అంటే అన్ని పరికరాలు వచ్చేస్తాయి మీకు. దీంట్లో విత్తనం దీంతో చేస్తారు, హార్వెస్ట్ దీంతో చేస్తారు, మందు స్ప్రేయింగ్ దీంతో చేస్తారు, ట్రెంచ్ రిపేర్ దీంతో చేస్తారు. సో మీకు అన్ని పనులు ఒక మనిషి 50 ఎకరాలు చేసుకున్నప్పుడు ఒక 5 నుంచి 6 లక్షల పెట్టుబడి లోపల మీకు గట్టిగా మాట్లాడితే ఒక ఇయర్లో మీకు రికవరీ కూడా అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ కరెంటుతో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు విత్తనాలు వేసేది ఉందనుకో, ఒక ఛార్జ్లో ఇది ఆల్మోస్ట్ 5 యూనిట్లు ఖర్చు వస్తుంది. 5 యూనిట్ల కరెంటుతో దగ్గర 15 నుంచి 20 ఎకరాలు మీరు విత్తనం వేసుకోవచ్చు. అంటే మీకు ఎంత ఖర్చు వచ్చినట్టు? 50 రూపాయలు మీకు 5 యూనిట్ల ఖర్చు అనుకున్నాం. మీకు ఒక మనిషి 1000 రూపాయలు తీసుకొని ఒక రోజు అంత వేసినా 10 ఎకరాలు వేసాడు అనుకున్నాం. అప్పటికి కూడా మీకు ఎంత పడ్డాడు? ఎకరానికి 50 రూపాయలు కూడా మీకు పడట్లేదు. సో 100 రూపాయలు కూడా పడట్లేదు. సో అంత తక్కువ ఖర్చులో మనం దీన్ని చేసుకోగలుగుతాం అన్నమాట. అది దీంట్లో ఉన్న బ్యూటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అని చెప్పేసి ఒక స్టాల్ అనేది కండక్ట్ చేసిందండి. దీని గురించి తెలుసుకుందాం అసలు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ స్టాల్ గురించి చెప్పండి, ఇక్కడ ఏమేమి కండక్ట్ చేశారు? ఇది ఉద్యాన శాఖ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రైతులకు సంబంధించిన అంటే ఈ మన ఓవరాల్ స్టేట్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి రైతులు ఏమేమి పంటలు పండించారో దానికి సంబంధించిన ఉత్పత్తులన్నీ ఇక్కడ మనం స్టాల్ ఏర్పాటు చేయడం. దీంట్లో రైతులు పండించిన పూలు కానీ పళ్ళ తోటలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ లేకపోతే కూరగాయల నారు కానీ కూరగాయలకు సంబంధించిన ప్రోడ్యూస్, దాంట్లో ప్రాసెసింగ్ ప్రోడ్యూస్ కూడా ఉంది. టర్మరిక్, జింజరు, పొటాటో ఇలాంటివి కూడా ఉన్నాయి. అవును. థ్యాంక్ యూ మేడం. సో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, ఫ్లవర్స్ కానివ్వండి, అలాగే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, తెలంగాణలో ఏమైతే పండుతాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఎవరైతే రైతులు వస్తారో ఇక్కడికి వచ్చి అన్నీ కూడా చూడొచ్చు. అండ్ వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుందన్నమాట. అవగాహన కల్పించడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిరికల్చరల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ సార్ అయితే ఉన్నారు. నమస్తే సార్. హలో, నా పేరు శ్రీనివాసం, నేను సెరికల్చర్ ఆఫీసర్ సార్. ఇది వచ్చేసి పట్టు పరిశ్రమ శాఖ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ప్యూర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో. దీంట్లో వచ్చేసి మల్బరీ ప్లాంటేషన్ చేసుకోవటం నుంచి మల్బరీ కక్కుని పండించే వరకు దీంట్లో విశదీకరించడం జరుగుతుంది. ఇది వచ్చేసి 2 ఎకరాలు వచ్చేసి ఒక యూనిట్ మేడం. ఇది 2 ఎకరాల్లో ప్లాంటేషన్ పెట్టుకోవాలి. మల్బరీ కటింగ్ తోటి కానీ నర్సరీ తోటి కానీ ప్లాంటేషన్ చేసుకోవాలి. 2 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్ చేసినందుకు కానీ గవర్నమెంట్ తరఫున 60,000 రూపాయలు పూర్తి సబ్సిడీగా ఇస్తుంది. కాకపోతే 2 ఎకరాల్లో మల్బరీ పెట్టుకున్న తర్వాత దీనికి ఒక రేరింగ్ షెడ్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. మన ప్లాంటేషన్ చేసిన పొలం దగ్గరే రేరింగ్ షెడ్ కట్టుకోవాలి. రేరింగ్ షెడ్ వచ్చేసి 20 ఫీట్లు ఇంటూ 50 ఫీట్లు, అంటే 1000 సేఫ్టీ ఉండాలి. దానికి సరైన వెంటిలేషన్ అవి ఉండేటట్టు కిటికీలు, వెంటిలేటర్లు అవన్నీ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యే లోపల మల్బరీ ప్లాంటేషన్ జరగానే మనం షెడ్ కట్టుకోవటం మొదలు పెట్టాలి. షెడ్ కట్టుకున్నాక దాంట్లో స్టాండ్స్ అని పెట్టుకుంటాం. అటు ఒక 5 స్టాండ్స్, ఇటు ఒక 5 స్టాండ్స్ అయినాక దాంట్లో పట్టు పురుగులు పెంచుకోవడం అనేది ఉంటుంది. పట్టు పురుగులు మనం చాకి పురుగులు పెంచుకున్నాం అనుకోండి, మన దగ్గరికి వచ్చే వరకు మన దగ్గర 15 రోజుల్లోనే మనకు క్రాప్ అయిపోతుంది. అది మనం పట్టు గుడ్లు తెచ్చుకున్నాం అనుకోండి, గుడ్లు మన దగ్గర చాకీ తెచ్చుకుంటే ఇది 1 మంత్ లోపల మార్కెట్కి వెళ్ళిపోతుంది. 4 మంత్స్ మనం పెట్టిన 4 మంత్స్ తర్వాత దీనికి క్రాప్కు ఒక 3 ఫీట్స్ 3.5 ఫీట్స్ అయినాక వస్తుంది. 6 మంత్స్ మీకు ఆదాయం వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి ఒక 2 ఎకరాల్లో మీరు 8 పంటలు తీసుకునే అవకాశం ఉంది. 8 పంటల్లో కనీసం మీరు 90,000 కాడికి ఒక పంట వేసుకుని కానీ 7 లక్షల్లో 2 లక్షలు ఖర్చులు పోయినా కానీ 2 ఎకరాల్లో 5 లక్షలు సంపాదించుకోవడానికి దీనికి ఆస్కారం ఉంది. చాలామంది సంపాదించుకున్న రైతులు కూడా ఉన్నారు.
ఇప్పుడు ఈ తెలంగాణలో చాలా ఇంప్లిమెంట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా హార్టికల్చర్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ రెండు మధ్య ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి సెంట్రల్ సిల్క్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు కూడా సబ్సిడీ వాళ్ళే ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వట్లేదు. ఇచ్చే సబ్సిడీ మొత్తం సిహెచ్బి అని చెప్పి సెంట్రల్ సిల్క్ బోర్డ్ వాళ్ళు ఇస్తున్నారు. ఇది సాఫ్ట్వేర్ కూడా చాలామంది దీని మీదకి బాగా అవుతున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు, చాలా లాభం ఉందని చెప్తున్నారు. మేము కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము. ఈ పట్టు పరిశ్రమ చేపడితే చాలా బాగుంటుందని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. సో తెలంగాణ స్టేట్ వచ్చేసరికి మనకి టీఎస్ ఆయిల్ ఫిట్ అని చెప్పేసి ఒక స్టాల్ అనేది కండక్ట్ చేసిందండి స్టేట్ డిపార్ట్మెంట్. సో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ మేడం అయితే ఉన్నారు. మేడం అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సునీత మేడం ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చెప్పండి మేడం అసలు ఈ స్టాల్ గురించి. ఇది స్టాల్ వచ్చి టీఎస్ ఆయిల్ ఫిట్ అమ్మ, గవర్నమెంట్ది. సో అగ్రికల్చర్ ప్లస్ మన మార్కెటింగ్ కూడా ఉంటుంది. సో నేను మార్కెటింగ్ మేనేజరు. సో మా ఆయిల్స్ అన్ని ఆయిల్స్ ఉంటాయి. విజయ్ ఆయిల్స్లో మొత్తం అన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్, దీపం ఆయిల్ అవన్నీ ఉంటాయి. ప్లస్ గ్రాసరీస్ కూడా ఉంటాయి మాకు. అలాగే మా అగ్రికల్చర్గా కూడా పామ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఆ పామ్ ఆయిల్లో డిస్ట్రిక్ట్స్ మొత్తము 8 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అక్కడ మొత్తం రైతులు అందరూ వచ్చి అక్కడి నుంచి మా దగ్గర నుంచి కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. సో పామ్ ఆయిల్ చెట్లు అవన్నీ వస్తారు. ఇది గవర్నమెంట్ది కాబట్టి మొత్తం సబ్సిడీతో సహా ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్. మేడం చెప్పండి పామ్ ఆయిల్ గురించి, అసలు వ్యవసాయం ఎలా చేయాలి పామ్ ఆయిల్? ఇది ఆయిల్ పామ్ తోటల్ని పెంచమని ఇప్పుడు ప్రభుత్వం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే బయట నుంచి నూనెల ఇంపోర్ట్ అనేది తగ్గించడానికి. అందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తుంది. దాంట్లో టీజీ ఆయిల్ ఫెడ్ ఇప్పటికీ 1,42,000 వరకు ఏరియా తీసుకొచ్చామండి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 30 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తున్నారు. అక్కడ రైతులందరూ ముందంజలో ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోని రైతులందరూ అక్కడ వ్యవసాయ భూముల్ని సందర్శించి వాళ్ళు కూడా ఈ పంటను సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీనికి తగినట్టు ప్రభుత్వం కూడా రాయితీలో మొక్కలను 20 సబ్సిడీలో బేస్లో ఇస్తున్నారు ఫార్మర్స్కి. మొక్కకి 20 రూపాయలు చొప్పున డీడీ తీసుకొని ఎకరాకి 57 మొక్కలు సప్లై చేస్తారండి. అలాగే ఎరువుల నిమిత్తము మళ్ళీ మొదటి 4 సంవత్సరాలు కాపు అనేది ఉండదు కాబట్టి అంతర్ పంటల ద్వారా రైతు బెనిఫిట్స్ పొందుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించడానికి ఎరువులకి అంతర్ పంటలకు కలిపి 4,200 రూపాయలు అనేది రైతుకి రాయితీల రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. డ్రిప్కు కూడా SC ST ఫార్మర్స్కి 100%, సన్న చిన్నకారు రైతులు BC ఫార్మర్స్కి 90%, OC ఫార్మర్స్కి 80% సబ్సిడీలో ఇస్తుంది. ఇంకా 5 ఎకరాల లోపు వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఈ పిట్టింగ్ అవన్నీ చేయడానికి కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నమాట. ఈ మొక్క అనేది 4 సంవత్సరాల తర్వాత నుంచి ఖాతా వస్తుంది. ఇది 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఖాతా ఇస్తుందండి. రైతుకు అనేక రకాలుగా లాభాలను ఇస్తుంది. చాలామంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందినారు. అందుకే గవర్నమెంట్ కూడా ఇప్పుడు దీన్ని ప్రోత్సహిస్తుంది. మనము ముఖ్యంగా ఇంపోర్ట్ని తగ్గించుకోవడానికి, ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించుకొని ఇక్కడనే మనం సొంతంగా సేద్యం చేసుకొని ఆయిల్స్లో డెవలప్ పొందాలని ఇది ప్రోత్సహిస్తున్నారు. ఈ పామాయిల్ గెలల నుంచి మనకు 2 రకాల నూనెలు వస్తాయండి. ఒకటి క్రూడ్ పామ్ ఆయిల్, ఇంకొకటి కెర్నల్ ఆయిల్. ఆ ఆయిల్ అనేది గింజ ఫైబర్ నుంచి వస్తుంది. కెర్నల్ ఆయిల్ అనేది ఈ కెర్నల్స్ లోపల గింజ ఉంటుంది, కుడక గింజ అంటారు దీన్ని. ఆ కెర్నల్ ఆయిల్ నుంచి వచ్చింది. ఈ ఫ్యాక్టరీలో మనం ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే బై ప్రోడక్ట్స్ అన్నీ మళ్ళీ మనకు తిరిగి ఉపయోగపడే విధంగానే ఉంటాయి. ఇది పామ్ ఫైబర్, ఇది షెడెడ్ ఫైబర్, ఆ కాడ నుంచి వచ్చే ఫైబర్ అనమాట. ఈ 2 ఫైబర్స్ కూడా మనం మల్చింగ్ పర్పస్లో మొక్కలకు వాటర్ రిటెన్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ పామ్ కెర్నల్ కేక్ అనేది ఏదైతే ఉందో కెర్నల్ ఆయిల్ తీసాక వస్తుంది. ఇది క్యాటిల్ ఫీడ్లో న్యూట్రిషన్ని పెంచడానికి దీన్ని మిక్స్ చేసుకొని వాడతారు. మరియు డీమక్ ఇది అనేది ఫిష్ పాండ్స్లో యూజ్ చేస్తారనమాట న్యూట్రిషన్. ఈ మొక్క నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఉపయోగకరంగానే ఉంటుంది, రైతులకి చాలా మేలుకరంగా. థ్యాంక్ యూ మేడం.
సో ఇదండి వాటి ప్రత్యేకమైన వీడియో. ఇక్కడ రైతులకు సంబంధించిన ప్రతి ఉత్పత్తి, అలాగే రైతులు పండించిన ప్రతి పంట ఇక్కడ దొరుకుతుందండి. అలాగే వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి వస్తువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, పనిముట్లు, మిషన్స్, ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ కూడా ఇక్కడ అన్నీ కూడా తీసుకొచ్చి ప్లేస్ చేశారు. దగ్గర 150 వరకు స్టాల్స్ అనేవి పెట్టారు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం తరపు నుంచి కొన్ని స్టాల్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసింది. సో ఎవరైనా రైతులు ఉంటే కనుక మీరు ఇక్కడికి రావచ్చు. ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.